మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన సరికొత్త బైక్స్ అండ్ కార్ల వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్న వీల్స్ ది ఆటో షోకి స్వాగతం. లగ్జరీ కార్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కార్ లవర్స్ కి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. లగ్జరీ కార్ సెగ్మెంట్ లో కాస్ట్లీ కార్స్ అనేది స్పెషల్ సెగ్మెంట్. తన విలాసాన్ని ప్రదర్శించడానికి కాస్ట్లీ కార్లను మించిన సాధనం మరొకటి ఉండదు. పైగా కోట్ల కొద్దీ ఖరీదు చేసే కార్ కాంపౌండ్ లో ఉంటే, అత్యంత ఖరీదైన కార్లో రోడ్డుపై ప్రయాణిస్తుంటే దానికి మించిన థ్రిల్ వేరేదేమీ ఉండదన్నది కార్ లవర్స్ మాట. అత్యంత చౌకైన కారుగా గుర్తింపు పొందిన టాటా నానో మన దేశంలోనే ఉంది. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత చౌక కారు ఇది. అయితే నానో ఆల్టోలతో పాటు ఖరీదైన ఆడి, మెర్సిడెస్ బెంజ్, BMW, వోల్వోలతో పాటు రేంజ్ రోవర్, ల్యాంబోర్గిని మరియు పోర్షే వంటి సంస్థలకు చెందిన అత్యంత ఖరీదైన కార్లను కొనుగోలు చేసేవారు మన దేశంలో చాలామందే ఉన్నారు. మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల డీటెయిల్స్ని ఓసారి చూసేస్తే ఇండియాలో ఇవి ఎందుకు లేవో అనే విషయం అర్థమైపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 25 కార్స్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. రేంజ్ రోవర్, ఆడి, బెంచ్ లాంటి అనేక లగ్జరీ కార్లు మన దేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 25 కార్లలో ఒక్కటి కూడా ఇండియాలో లేదనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించేదే. లగ్జరీ కార్ల లిస్టులో 25వ స్థానంలో 2007 రిమాక్ కాన్సెప్ట్ 1 కార్ నిలుస్తుంది. దీని ఖరీదు $9,41,000 అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో అయితే 6,28,00,000 రూపాయలు. రిమాక్ కాన్సెప్ట్ 1 మొదటిసారిగా 2016 జెనీవా మోటార్ షోలో కనిపించింది. ఈ కార్లో 4 శక్తివంతమైన మ్యాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. సుమారుగా 1088 bhp పవర్, 1600 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.6 సెకండ్ల కాలంలోనే అందుకోవటం దీని స్పెషాలిటీ కాగా, గరిష్ట వేగం గంటకు 355 కిలోమీటర్లు. అపోలో యారో, దీని ధర 1.1 మిలియన్ అమెరికన్ డాలర్లుగా అంచనా. మన రూపాయల్లో చెప్పుకుంటే 7,34,00,000కు పైగానే. అపోలో ఆటోమొబైల్స్ అధునాతన కారు ఈ అపోలో యారో. దీనిని మొదటిసారిగా 2016 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించారు. శక్తివంతమైన 4 లీటర్ ట్విన్ టర్బో ఆడి V8 ఇంజన్ అమర్చగా ఇది సుమారుగా 986 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 2.9 సెకండ్లలోనే 0 to 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అపోలో యారో గరిష్ట వేగం గంటకు 360 కిలోమీటర్లు. మజాంటి ఎంవాట్రా మైల్ సావాలి. దీని రేటెంతో తెలుసా? 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే 8 కోట్ల రూపాయలు. 2016 జూన్లో ఇటలీలో తొలిసారిగా కనిపించగా ఈ కారు 25 యూనిట్లను మాత్రమే తయారు చేశారు. ఇందులో 7 లీటర్ సామర్థ్యం గల షెవర్లే LS7 ట్విన్ టర్బో V8 ఇంజన్ సుమారుగా 1000 bhp పవర్ను ఉత్పత్తి చేయగలదు. కేవలం 2.4 సెకండ్ల గడువులోనే 0 to 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మజాంటి ఎవాంట్రా హైయెస్ట్ స్పీడ్ గంటకు 402 కిలోమీటర్లు. (2007)
హెండెస్సీ ఫినామ్ జీటీ స్పైడర్ WRE ధర 1.3 మిలియన్ అమెరికన్ డాలర్లు. మన రూపాయల్లో అయితే 8.68 కోట్లు. ఫాస్టెస్ట్ ఓపెన్ కార్గా వరల్డ్ స్పీడ్ రికార్డుని నెలకొల్పింది ఈ హెండెస్సీ ఫినామ్ జీటీ స్పైడర్ WRE. గరిష్టంగా 427 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం విశేషం. ఇందులో అమర్చిన 7 లీటర్ V8 ఇంజిన్ సుమారుగా 1451 bhp పవర్తో 1744 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2 నుంచి 4 సెకండ్లలో 0 to 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. SCG-003CS 1.3 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 8.68 లక్షలు. మల్టీ మిలీనియర్ జిమ్ గ్లికెన్హాస్ మొట్టమొదటిసారిగా ఈ స్ట్రీట్ లీగస్ NCG-003CS ను మాంట్రెరీ కార్విక్ 2016లో ప్రదర్శించారు. ఇందులో 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ సుమారుగా 800 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ ఇవి హైపర్ కారు. దీని ధర 1.31 మిలియన్ అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో అయితే 8.75 లక్షలు. ఫార్ములా ఈ ఫేమ్ నెక్స్ట్ కొత్త ఎలక్ట్రిక్ హైపర్ కార్ను ఈ ఏడాదిలోపు ప్రదర్శించనుంది. ఇప్పటివరకు అఫీషియల్గా మిగిలిన డీటెయిల్స్ అనౌన్స్ చేయలేదు, కానీ 1 మెగావాట్ కన్నా ఎక్కువ ఈవీతో ఇది రానుంది. అరష్ AF10 హైబ్రిడ్. దీని ధర 1.57 మిలియన్ అమెరికన్ డాలర్లు అనగా జస్ట్ 10.8 లక్షలు మాత్రమే. మొదటిసారిగా జెనీవా మోటార్ షో 2016లో ప్రదర్శించారు. దీనిలో 6.2 లీటర్ సామర్థ్యం గల LS V8 ఇంజిన్ ఉండగా సుమారుగా 550 bhp పవర్ ఉత్పత్తి చేయగలదు. కోయినిక్సెగ్ అగేరా RS ధర 1.6 మిలియన్ అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో 10.68 లక్షలు. ఈ మోడల్ కార్లను కేవలం 25 మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇప్పటికే అన్ని కార్లు కూడా అమ్ముడైపోయాయి. కోయినిక్సెగ్ బయట ప్రపంచానికి ఇంతవరకు తమ ఉత్పత్తుల ధరల వివరాలు వెల్లడించిన దాఖలాలు లేవు. జెన్వో TS1 ధర 1.8 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 12 కోట్ల రూపాయలు. జెన్వో TS1 కార్ను మొదటిసారిగా జెనీవా మోటార్ షో 2016లో ప్రదర్శించారు. ఇందులో 5.2 లీటర్ల సామర్థ్యం గల V8 ఇంజిన్ ఉంటుంది. ఫెనిర్ సూపర్ స్పోర్ట్ ధర 1.85 మిలియన్ అమెరికన్ డాలర్లు. మన రూపాయలు చెప్పుకోవాలంటే 12.36 లక్షల రూపాయలు.
డబ్ల్యూ మోటార్స్ తయారు చేసిన రెండవ కారు ఈ ఫెనీర్ సూపర్ స్పోర్ట్. డబ్ల్యూ మోటార్ ఎంట్రీ లెవెల్ కారు ఇప్పుడు ఈ జాబితాలో 16వ స్థానంలో ఉంది. ఇందులో 4 లీటర్ సామర్థ్యం గల 6 సమాంతర సిలిండర్ల గల ఇంజన్ కలదు. ఇది 900 bhp పవర్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా కేవలం 2.7 సెకండ్ల వ్యవధిలో 0 to 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 400 కిలోమీటర్లు. కోయినిగ్సెగ్ రెగరా 1.9 మిలియన్ అమెరికన్ డాలర్లు. కోయినిగ్సెగ్ రెగరా 12,69 లక్షల రూపాయల విలువైన ఈ కారును మొదటిసారిగా జెనీవా మోటార్ షో 2016లో ప్రదర్శించారు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ హైపర్ కారును కేవలం 80 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. మార్చి 2016 నాటికి 40 యూనిట్ల విక్రయమయ్యాయి. ఇందులో 5 లీటర్ V8 ట్విన్ టర్బో ఇంజన్కు 3 ఎలక్ట్రిక్ మోటార్లను అనుసంధానం చేశారు. మొత్తం కలిసి 1822 bhp పవర్ ఉత్పత్తి చేస్తాయి. ల్యాంబోర్గినీ సెంటెనారియో 1.94 మిలియన్ అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 13 కోట్ల రూపాయలు. ఫెరూజియో ల్యాంబోర్గినీ 100వ జన్మదిన వేడుకల సందర్భంగా ల్యాంబోర్గినీ లిమిటెడ్ ఎడిషన్ సూపర్ కార్ సెంటెనారియో పేరుతో విడుదల చేసింది. మొదటిసారిగా ఈ కారుని 2016 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించారు. ఇందులో 6.5 లీటర్ V12 ఇంజన్ ఉండగా సుమారు 751 bhp పవర్ ఉత్పత్తి చేయగలదు. ల్యాంబోర్గినీ సెంటెనారియో రోడ్స్టర్ విలువ 2.27 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఇండియా కరెన్సీలో 15,16 లక్షలు. ల్యాంబోర్గినీ ఈ సెంటెనారియో రోడ్స్టర్ను మాంట్రెరీ కార్విక్ 2016లో ప్రదర్శించింది. వీటిని కేవలం 20 యూనిట్లుగా మాత్రమే ఉత్పత్తి చేయగా అన్నింటి అమ్మకాలు పూర్తయిపోయాయి. ఆస్టన్ మార్టిన్ వల్కన్ ధర 2.3 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే 15,36 లక్షల రూపాయలు. ఆస్టన్ మార్టిన్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 24 వల్కన్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. 24లో ఒక కారును గరిష్టంగా 3.4 మిలియన్ అమెరికన్ డాలర్లకు కూడా అమ్మింది. ఇందులో 800 bhp పవర్ ఉత్పత్తి చేయగల 7 లీటర్ V12 ఇంజన్ కలదు. కెన్ ఒకుయుమా కొడెన్ 57 ధర 2.5 మిలియన్ అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో 16,70 లక్షలు. కెన్ ఒకుయుమా అనే వ్యక్తి ప్రఖ్యాత కార్ల డిజైనర్. ఫెరారీ ఎంజో మరియు మాసరటి క్వార్టోపోర్ట్ వంటి కార్లను డిజైన్ చేసింది ఇతనే. అంతేకాకుండా రెట్రో డిజైన్ ఆధారంగా కొడే 57 అనే కార్ని కూడా డిజైన్ చేశాడు. ఇందులో 600 bhp పవర్ ఉత్పత్తి చేయగల V12 ఇంజన్ కలదు.
బలెరీనా H2 స్పీడ్ ధర $2.5 మిలియన్ అమెరికన్ డాలర్లు, మన రూపాయల్లో 16,70,00,000. FIA LMP2 చాసిస్ ఆధారంగా రూపొందించబడిన ఫినార్పినా H2 స్పీడ్ కార్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాన్సెప్ట్ ఆధారంగా అభివృద్ధి చేయగా దీనిని 2016 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించారు. ఇందులో 2 ఎలక్ట్రిక్ మోటార్లు సుమారుగా 503 bhp పవర్ ఉత్పత్తి చేస్తాయి. పగని హైరా బీసీ ధర $2.5 మిలియన్ అమెరికన్ డాలర్లు, మన కరెన్సీలో 16,70,00,000కు పైగానే ఉంటుంది. పగని సంస్థ హుయరా తర్వాత హైరా బీసీని ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 హైరా బీసీ కార్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. పగని ఇందులో 750 bhp పవర్ ఉత్పత్తి చేయగల 6.6 లీటర్ V12 టర్బో ఇంజిన్ అందించింది. మెక్లారెన్ P1 GTRను $2.59 మిలియన్ అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేయొచ్చు, అంటే 17,30,00,000 రూపాయలన్నమాట. మెక్లారెన్ తమ P1 GTR కార్ను కేవలం P1 ఓనర్లకు మాత్రమే అమ్ముతోంది. నాన్ రోడ్ P1 GTR ధర సుమారుగా 3 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. ఇక సాధారణ రహదారి మీద నడిచే P1 GTR ధర సుమారుగా 6 మిలియన్ అమెరికన్ డాలర్ల పైమాటే ఉంటుంది, అంటే 40 కోట్ల రూపాయలకు పైగా ఈ కారు కోసం వెచ్చించాలన్నమాట. బొగాటి చిరాన్ ధర $2.6 మిలియన్ అమెరికన్ డాలర్లు, ఇండియన్ రూపీస్లో అయితే 17,37,00,000. బొగాటి వెయార్నా విజయానికి కొనసాగింపుగా ఈ చిరాన్ అభివృద్ధి చేసింది సంస్థ. ఈ చిరాన్లో బొగాటి వెయార్న్ W16 ఇంజిన్ అందించింది. ఇది సుమారుగా 1500 bhp పవర్ను ఉత్పత్తి చేయగా గరిష్ట వేగం గంటకు 420 కిలోమీటర్లు. ఇకను వల్కానో టైటానియం $2.7 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే 18 కోట్ల రూపాయలు. ప్రపంచపు మొదటి టైటానియం సూపర్ కార్ ఇది. ఇందులో 6.2 లీటర్ సామర్థ్యం గల V8 సూపర్ చార్జ్డ్ ఇంజిన్ అందించారు. ఇది సుమారుగా 670 bhp పవర్, 820 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీని గరిష్ట వేగం గంటకు 355 కిలోమీటర్లు. టాప్ 25 మోస్ట్ లగ్జరీ కార్ల లిస్టులో 5వ స్థానంలో 2018 మెర్సిడెస్ AMG R50 ఉంటుంది. 3 మిలియన్ అమెరికన్ డాలర్లుగా దీని ధరను అంచనా వేస్తున్నారు, అంటే జస్ట్ 20 కోట్ల రూపాయలన్నమాట. F1 కారుతో హైపర్ కార్ల సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది మెర్సిడెస్. తాజాగా మెర్సిడెస్ AMG R50 కారును AMG 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురానుంది. టెక్నికల్ డీటెయిల్స్ ఇంకా వెల్లడి కాలేదు.
టాప్ 25 మోస్ట్ లగ్జరీ కార్ల లిస్టులో 4వ స్థానంలో బుగాటి విజన్ గ్రాండ్ టూరిస్మో నిలుస్తుంది. దీని ధర కూడా $3 మిలియన్ అమెరికన్ డాలర్లకు పైగానే. బుగాటి తమ విజన్ జీటీ కార్ను కేవలం ప్రదర్శించడానికి మాత్రమే రూపొందించింది. అయితే సౌదీ రాజు గత వారంలో బుగాటి చిరాన్ విజన్ జీటీ కాన్సెప్ట్ కార్లను ఎంచుకున్నాడు. టాప్ 25 మోస్ట్ లగ్జరీ కార్ల లిస్టులో 3వ స్థానంలో 2007 మెక్లారెన్ P1 LM ఉంది. దీని ధర $3.7 మిలియన్ అమెరికన్ డాలర్లు కాగా మన రూపాయల్లో 24,71,00,000. P1 శ్రేణిలో ఈ P1 LM వెర్షన్ కారు టాప్ అండ్ లెవెల్ అని చెప్పవచ్చు. దీనిని లాజెంటే మోటార్ స్పోర్ట్స్ రూపొందించింది. ఇది కూడా మెక్లారెన్ F1 LM తరహా పనితీరుని కనబరుస్తుంది. టాప్ 25 మోస్ట్ లగ్జరీ కార్ల లిస్టులో 2వ స్థానంలో 2007 ఫెరారీ ఫెరారీ అపెర్తా నిలుస్తోంది. దీని రేటు $3.8 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే 25,38,00,000 రూపాయలు మాత్రమే. ఫెరారీ ఫెరారీలో 6.2 లీటర్ సామర్థ్యం ఉన్న V12 హైకెర్న్ ఇంజిన్ ఉంది. సుమారు 950 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని సాఫ్ట్ రూఫ్ మరియు కార్బన్ ఫైబర్ అని 2 రకాలుగా ఎంచుకోవచ్చు. టాప్ 25 మోస్ట్ లగ్జరీ కార్ల లిస్టులో అగ్రస్థానంలో ఆస్టన్ మార్టిన్ రెడ్ బుల్ AM RB001 ఉంది. దీని ధర $3.9 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే 26 కోట్ల రూపాయలు మాత్రమే. ఆస్టన్ మార్టిన్ రెడ్ బుల్ AM RB001 F1 హైపర్ కారు. దీనిని ఆస్టన్ మార్టిన్ రెడ్ బుల్లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రీసెంట్గా దీన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన కారు ఇదే. ఇందులో V12 ఇంజిన్ కలదు. చూశారుగా ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే అత్యంత ఖరీదైన కార్లను. అయితే మన దేశంలో ఈ రేటు పెట్టి కార్లు కొనేవాళ్ళు లేరా అనిపించవచ్చు, కానీ ఈ కార్లేవి ఇండియన్ రోడ్స్కు అనుకూలంగా ఉండవు. అందుకే మన దగ్గర టాప్ మోస్ట్ 25 కాస్ట్లీ కార్లలో ఒక్కటి కూడా కనిపించదు. అది సంగతి. TV5 మనీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. Subscribe to this channel TV5 Money and like our videos.